నమస్తే అండి. మొక్కజొన్న విత్తనాలు నాటిన 2 నెలలకు ఫ్లవరింగ్ అయితే వచ్చేసింది. కానీ కొంతమంది గేదెలు పెంచుకునే వాళ్ళు వాటిని కట్టకుండా వదిలేయడం వలన అవి ఈ మొక్కజొన్న మొక్కలకు ఉన్న మేల్ ఫ్లవర్స్ని తినేశాయి. కేవలం ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటే పాలినేషన్ జరగదు, గింజలు తయారవ్వవు. మొక్కజొన్న కంకులకు ఉండే పీచు ద్వారా పాలినేషన్ జరిగి ఒక్కొక్క పీచు పాలినేట్ అయ్యి ఒక్కొక్క గింజ తయారవుతుంది. కేవలం ఒక్క మొక్కకు మాత్రమే మేల్ ఫ్లవర్స్ ఉన్నాయి. మిగిలిన మొక్కలకు కంకులు మాత్రమే ఉన్నాయి. ఆ మేల్ ఫ్లవర్స్ కూడా ఇంకా విచ్చుకోలేదు. విచ్చుకుంటే హ్యాండ్ పాలినేషన్ చేసి అన్ని కంకుల్లో గింజలు తయారయ్యేలా చేయొచ్చు. ఇంకా స్వీట్ కార్న్ విషయానికి వస్తే కొన్ని మొక్కలను కంప్లీట్ గా పీకేశాయి, మరికొన్ని మొక్కలను సగం సగం పీకి వదిలేశాయి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ కూడా ఉంది. విత్తనాలు నాటేటప్పుడు కొంచెం లోతుగా తవ్వి విత్తనాలు నాటితే మొక్క ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండేదేమో. నేను పైపైనే నాటడం వల్ల మొన్న వచ్చిన మంతా తుఫాన్కు కొన్ని మొక్కలు ఒరిగిపోయాయి. గేదెలు లాగే గానీ కొన్ని మొక్కలు ఊడి వచ్చేసాయి. నెక్స్ట్ టైం ఏ విత్తనాలు నాటినా ఈ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి నేను. మీరు కూడా ఈ మిస్టేక్ చేయకండి మరి.